కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పేద ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చింది, ఆచరణ సాధ్యగానే హామీలు కూడా ఇచ్చింది. కానీ అవన్నీ అమలయ్యే దశలో ఈ రోజున అమలు చేయడం చేతగాక కొర్రీలు పెట్టి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ రోజున గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభలు ఎందుకు పెట్టారు? ప్రజల యొక్క ఆలోచన ప్రకారం చేయడం కోసం పెట్టారు. కానీ వారు ముందుగానే వారికి నచ్చిన స్కీమ్స్ ఇచ్చే విధంగా మరి అర్హుల జాబితా వేలలో ఉంటే 10లలో ఇచ్చారు. ఈ రోజున ఇళ్ళు ఉన్నాయి. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇల్లు లేక, గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇల్లు లేని ఉన్నారు. కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వాలను ఇల్లు వద్దని చూసిన వాళ్ళకి కనీసం 10 సంవత్సరాలు ఇల్లు రాలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వచ్చిన కానీ చెప్తున్నారు, ఈ దేశంలో పూరి గుడిసెలో ఇల్లు ఉండకూడదు, మేము ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం, రాష్ట్రాలు ఉపయోగించుకోమని చెప్తున్నారు. కేంద్రం ఇచ్చే వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా వేసుకొని ఇస్తే ఏ రోజో ఇల్లు అందరూ పూర్తయి. కానీ కేసీఆర్ పోయినట్టు గొప్పలకి రేవంత్ రెడ్డి కూడా గొప్పలో పోయి మీ 5 లక్షలు ఇస్తాం, 6 లక్షలు ఇస్తాం అని చెప్పి ఈ రోజున మరి అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. లక్షల సంఖ్యలో ఇల్లు కావాల్సి వస్తుంది. ఒక మండలం చూసుకుంటే దాదాపు వేలల్లో ఇల్లు ఉన్నాయి. మరి దాదాపు ఒక్కొక్క మండలంలో 10,000, 15,000 ఇల్లు కావస్తే నువ్వు 100లలో మంజూరు చేస్తే ఎలా సాధ్యపడుతుంది? మీరు ఈ రోజుకైనా గొప్పలో పోకుండా అందరూ అర్హులైనందరికీ ఇల్లు శాంక్షన్ చేయండి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వాటాని మీరు ఎన్ని లక్షల మందికి ఇల్లు శాంక్షన్ చేసినా కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఖచ్చితంగా అమలు చేసి పేదలందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలి. అదే కాకుండా నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు, వ్యవసాయ కూలీలందరికీ కూడా నేను 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజున ఏదో ఉపాధి హామీ పనికి పోయిన వాళ్ళకి ఫైనాన్స్ నిధులు ఒక ఇయర్ తీసుకొని నువ్వు ఎంపిక చేస్తే దాంట్లో ఒక గ్రామంలో 50 మంది కూడా ఎంపిక కాలేదు. అంటే జాబితాలో నువ్వు వాళ్ళని ఈయటం చేతగాక వాళ్ళందరికీ కూడా అనర్హులుగా గుర్తిస్తావా? మరి వ్యవసాయ కూలీలందరికీ ఇస్తా అని చెప్పి ఈ రోజున గ్రామానికి 50 మంది, 60 మంది ఎంపిక చేస్తే వాళ్ళందరూ లబ్ధి పొందడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వ్యవసాయ కూలీలందరూ కూడా 12,000 ఇవ్వాలి. రైతు భరోసా నువ్వు 15,000 ఇస్తా అన్నావు, కానీ మొన్న 12,000 అన్నావు. మరి ఆ 12,000 కూడా ఇప్పుడు ఇస్తున్నావు అంటే లేదు, ఇప్పుడు 6,000 ఇస్తారట. మరి రబీకి ఎగ్గొట్టావు. మరి నువ్వు చేసిన సర్వే ఏముంది కదా? గ్రామాల్లో ఏదో చాలా రకాల భూములు ఉన్నాయి, ఆ భూములన్నింటి కూడా మేము గుట్టలు అన్ని సర్వే చేస్తున్నాం. ఇవాళ గ్రామాల్లో ఏ సర్వే చేసినా ఒక మండలంలో 20 ఎకరాల భూమి లేదు. దానికోసం ఖరీఫ్కి రైతు బంధు ఇవ్వకుండా నువ్వు ఎగ్గొట్టినావు. ఈ రోజున ఆ రోజున ఇస్తుంటే రైతులకు ఉపయోగపడేది. ఈ రోజున మరి అలాంటి స్కీముల్ని మీరు రైతులకు ఉపయోగపడకుండా చేశారు. మరి నిధులు సమకూరకపోతే అదన్నా వాళ్ళకి సర్దుబాటు లేకపోతే అదన్నా ప్రజలకు క్షమాపణ చెప్పండి. మేము పథకాలు ఆచరణ సాధ్యంగా పథకాలు పెట్టని చెప్పండి. మరి దళిత బంధువు పెట్టారు, గిరిజన బంధువు పెట్టారు, నిరుద్యోగులు 4,000 పెట్టారు. మరి ఈ పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా గ్రామ సభలు పెట్టినాం, మేము ప్రజలకు పెట్టినాం, దేని పెట్టారు? మీరు ఏం చెప్పాలని కూడా చెప్పారు తప్ప ప్రజలు చెప్పింది మీరు పట్టించుకోవట్లేదు. ఈ రోజున ఇంకా దారుణమైన విషయం, గ్రామ సభల్లో నాకు ఇల్లు రాలేదని కంటతడి పెట్టి ఏడుస్తున్నారు. ఈ ప్రజలు ఏడుస్తున్నారు. మరి వాళ్ళు ఉసురు కొట్టకూడదు. మీకు ఖచ్చితంగా పేదలందరికీ ఇల్లు ఇవ్వండి. ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సిన వాటా బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా మీరు ఎన్ని ఇల్లు శాంక్షన్ చెప్తే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి కేంద్ర వాటా ఇస్తుంది. దాన్ని ఉపయోగించుకోండి. లేకపోతే కేసీఆర్ కూడా ఉపయోగించుకోక పేదలందరికీ ఇల్లు లేకుండా పోయింది. ఇప్పుడన్నా ఉపయోగించుకోండి. ఉపయోగించుకోకపోతే ఖచ్చితంగా మీ ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు ఖచ్చితంగా పేదలందరికీ కూడా ఇలా రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులు 10లో ఇస్తారా? 100లో కాదు. ఒక్కొక్క ఊర్లో 200-300 రేషన్ కార్డులు ఉంటే 30-40 కార్డులు ఇస్తారా ఊరికి? ఇది దారుణం. ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే ఎంతో కాలం నుంచి రేషన్ కార్డు లేక ఇబ్బంది పడతారు. నువ్వు ఇచ్చేది ఏం లేదు. ఆ రేషన్ బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి మనిషికి 5 కేజీలు ఇస్తుంది. నువ్వు ఇచ్చేది 1 కేజీ. 1 కేజీ కోసం కూడా రేషన్ కార్డులు ఇవ్వకుండా ఆపుతావా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు ఇవ్వాలి. మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు నెరవేర్చాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.